ఆయన స్టెథోస్కోప్ తో వైద్యం చేయాలి, రోగులను నయం చేయాల్సిన బాధ్యత. కానీ ఆయన ఏకంగా రోగులయ్యేందుకు డ్రగ్స్ ఇస్తున్నాడు. మత్తులు చిత్తయ్యేలా యువతను పెడదోవ పట్టిస్తున్నాడు. హైదరాబాద్ ఐటీ కారిడార్ నుంచి ముషీరాబాద్ వరకు మత్తు ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టుబడగా ఆ వెంటనే ముషీరాబాద్లో మరో షాక్ కలిగించే న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి డ్రగ్స్ ప్లెడ్లర్గా ఏకంగా ఒక వైద్యుడు పట్టుబడ్డాడు. ఆసుపత్రిలో 4 గోడల మధ్య వైద్యం చేయాల్సిన వైద్యుడు మత్తు వ్యాపారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ముషీరాబాద్లోని వైద్యుడి ఇంట్లో దాడి చేసి పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడే నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రత్యేక క్లయింట్లకి చేరవేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ వైద్యుడు ఎవరి కోసం మత్తు సరఫరా చేశాడు? ఐటీ కారిడార్లో పట్టుబడ్డ ముఠాతో లింకులున్నాయా, లేక మరొక కొత్త నెట్వర్క్ కి ఇది గేట్వేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు ఇప్పుడు ఈ వైద్యుడి క్లయింట్ లిస్టులనైతే స్కాన్ చేస్తున్నారు. డాక్టర్ తన ఇంటిని సిండికేట్ కోసం నిల్వ కేంద్రంగా వాడుకోవడానికి అనుమతించినందుకు ప్రతిఫలంగా డ్రగ్స్ ను ఉచితంగా వాడుకునే అవకాశం కల్పించారు. పాల్కు డబ్బు కాకుండా మత్తులో చిల్లయ్యేందుకు సరఫరాదారులు అవకాశం ఇచ్చారు. తాజాగా పోలీసులు డాక్టర్ ఇంట్లో ఓజీ కుష్ 26.95 గ్రాములు, ఎండిఎంఏ 6.21 గ్రాములు, 15 LSD కర్రలు, కొకైన్ 1.32 గ్రాములు, గమ్మస్ 5.80 గ్రాములు, హషిష్ ఆయిల్ 0.008 గ్రాములు వంటి 6 రకాల అధిక విలువ గల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 3 లక్షలని అంచనా వేస్తున్నారు. నిఘా సమాచారం ఆధారంగా పోలీసులు ముషీరాబాద్లో ఆకస్మిక దాడి చేసింది. పాల్ అద్దె ఇంటిని గమనించి పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ మాత్రమే కాకుండా ప్యాకింగ్ సామగ్రి, తూకం పరికరాలు, కస్టమర్ నోట్స్ కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక వైద్యుడి మాదక ద్రవ్యాల రవాణాలో కీలక పాత్ర పోషించడంపై సమాజం ఎట్టుపోతుందో అన్న విచారం వ్యక్తమవుతోంది. వైద్యుల నైతిక బాధ్యతను తుంచిపారేసి డ్రగ్స్ మాఫియాకు సేవ చేయడం సిగ్గుచేటని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైద్యుడి ఇంటి నుంచే బయటపడ్డ ఈ డ్రగ్ నెట్వర్క్ హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలు పెరుగుతున్న ముప్పును మరోసారి వెలుగులోకి తెచ్చింది. ముషీరాబాద్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుడు జాన్ పాల్ అద్దెకు తీసుకున్న ఇల్లు సాధారణ నివాసం కాదని దర్యాప్తు నిర్ధారించింది. అది డ్రగ్ సిండికేట్కు ప్రధాన సరఫరా కేంద్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. పాల్ను అరెస్ట్ చేయగా 3 సహచరులు ప్రమోద్, సందీప్, శరత్ పరారీలో ఉన్నారు. 3 పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్టీఎఫ్ వెల్లడించింది. ఈ 3 ఢిల్లీ, బెంగళూరు మార్గాల ద్వారా మాదక ద్రవ్యాలను తెప్పించి హైదరాబాద్లో విభిన్న ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఒక వైద్యుడు మాదక ద్రవ్యాల రవాణాలో కీలక పాత్ర పోషించడంపై సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైద్యుల నైతిక బాధ్యతను తుంచిపారేసి డ్రగ్స్ మాఫియాకు సేవ చేయడం సిగ్గుచేటంటున్నారు నిపుణులు. వైద్యుడి ఇంటి నుంచే బయటపడ్డ ఈ డ్రగ్ నెట్వర్క్ హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలు పెరుగుతున్న ముప్పును మరోసారి వెలుగులోకి తెచ్చింది. డాక్టర్ పాల్ అరెస్టుతో ప్రారంభమైన ఈ దర్యాప్తు మరిన్ని పెద్ద చేపలను పట్టుకునే దిశగా సాగుతోంది. సాల్మాన్ రాజ్. ఓకే, ఎక్కడ ఉంటారు? లేదు, ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? ముషీరాబాద్. ఏం చేస్తుంటారు? గాంధీలో పీజీ. ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్ మెడిసిన్. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి. ఉన్నాయా? చూపి. నిన్న దట్ ఈస్ ఆన్ 3rd of November 2025 మన గచ్చిబౌలి పోలీస్ అండ్ SOT మాదాపూర్ బిలాంగింగ్ టు మాదాపూర్ జోన్ ఒక పీజీ హాస్టల్ రేడ్ చేయడం జరిగింది. పీజీ హాస్టల్ పేరు వచ్చేసి SM లగ్జరీ పీజీ హాస్టల్, TNGO కాలనీ, గచ్చిబౌలి. సో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్, both SOT team and local Gachibowli police team together they have raided the place and ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి తేజ కృష్ణ అండ్ లోకేష్ రెడ్డి. వీళ్ళ దగ్గర కాంట్రాబ్యాండ్ అంటే డ్రగ్స్ దొరకడం జరిగింది. వాళ్ళని స్పాట్ లో ఇంటరోగేషన్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా మాదాపూర్ లిమిట్స్ లో ఉన్న